రైట్ డాక్టర్. అంటే ఇక్కడ హెచ్ఎంపీవీనే ఇది వైరస్ అని కనుక్కోవడానికి ఇనీషియల్‌గా ఏమన్నా ఉన్నాయా? అబ్సల్యూట్ క్వెషన్. మంచి క్వెషన్. అబ్సల్యూట్‌గా ఇది ర్యాపిడ్ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేస్తే ఈ స్ట్రెయిన్ మనం కనుక్కోగలుగుతాం. దట్ ఈస్ ద సేమ్ లైక్ ఓన్లీ. కరోనా. అంతే. సేమ్ మనం స్ట్రెయిన్‌కి జీన్ స్టడీ చేయంది ఏ వైరస్ ఏదని చెప్పడం ఇంపాసిబుల్ అండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. జస్ట్ మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా మనకు ఫీవర్ ఉందా, ఇంకేమి ఏదైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి తప్ప అబ్సల్యూట్గా మనకు ఒక రకమైన స్ట్రెయిన్ ఉంది అని తెలుసుకోవడానికి అది జీన్ స్టడీ చేయాలి. అది ఆర్టీపీసీఆర్ టెస్టే చేయాలి. అన్లెస్ అంటిల్ యూ డూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ శాంపుల్ ద్వారా యూ కెన్ నాట్ ఫైనల్ ఆర్ కన్ఫర్మ్ ద ఇష్యూ, అంటే కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. సో అబ్సల్యూట్లీ ఆర్టీపీసీఆర్ చేయాల్సిందే. మీరు అంటిల్ దెన్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తే ఆల్మోస్ట్ అందరూ రికవర్ అవుతున్నారు. ఇప్పుడు ఈవెన్ జపాన్లో కూడా చైనాలో కూడా మ్యాక్సిమం వ్యక్తులు రికవరీ విత్ ఇన్ 4 to 5 days ఆర్ 7 days లోపల రికవర్ అవుతున్నారు. సో దీనికి బేసిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే దగ్గు వస్తే యాంటీటసివ్ మెడిసిన్స్, అంటే కాఫ్కి సంబంధించిన మెడిసిన్. జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్. ఇంకా మీకు సోర్ థ్రోట్ ఉన్నది, గొంతులో నొప్పి ఉన్నది, కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, గార్గిల్స్, వామ్ వాటర్ గార్గిల్స్, సాల్ట్ గార్గిల్స్, ఇలాంటివి బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తే 5 to 7 daysలో దానంతట అదే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టము, ఈ యాక్చువల్ ఏంటంటే వైరస్ అనేది ఒక యాంటీజెన్, ఒక శత్రువు. అది ఎప్పుడైతే మన గొంతులోకి ఎంటర్ అవుతుందో మన బాడీ రెస్పాండ్ అయ్యి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బి సెల్స్ అండ్ టీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టీ సెల్స్ అనేది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా, అంటే పోలీస్ ఫోర్స్ లాగా, ఒక మిలిటరీ సిస్టమ్ లాగా ఇమ్మీడియట్లీ అలర్ట్ అయ్యి ఈ యొక్క వైరస్ను గుర్తించి డ్యామేజ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. ఇదే వైరస్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఇందులో బి సెల్స్ అని ఉంటాయి ఇమ్యూన్ సిస్టంలో. ఆ బి సెల్స్ ఈ యొక్క వైరస్ యొక్క క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని మెమరైజ్ సెల్స్ ద్వారా మళ్ళీ అగైన్ టీ సెల్స్ ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క వైరస్ని నాశనం చేస్తాయి. సో ఈ ప్రక్రియ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కాబట్టే మన చుట్టూ లక్షల వైరస్లు ఉన్నా కూడా మనం బతికి హ్యాపీగా ఉంటున్నాం. అన్ని వైరస్లు మనల్ని ఎఫెక్ట్ చెయ్యవు. ఏవో కొన్ని వైరస్లు మనం ఎఫెక్ట్ చేస్తాయి. కోవిడ్ వైరస్ లాగా, ఫ్లూ వైరస్ లాగా, చికెన్ గున్యా వైరస్ లాగా, ఇట్లాంటి కొన్ని వైరస్లే మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. కానీ 90% వైరస్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ మనం ఏం చెయ్యవు. ఎందుకంటే మన బాడీలో ఈ సిస్టమ్ ఉంది. గాయం కూడా మనకు తనంతట తను వదిలేస్తే అది మాయమవుతుంది. మనం ఏదో స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, క్లీన్గా ఉంచితే సరిపోతుంది. దానికి ఏ ఆయింట్మెంటో ఇవి కూడా రాయకున్నా కూడా ఏదైనా కానీ గాయం మానిపోతుంది. బికాజ్ అదొక సిస్టమ్ మన బాడీలో ఉంది కాబట్టి మనం చాలా తక్కువ కష్టాలకు ఫేస్ చేస్తున్నాం. ఏవైతే ఈ బేసిక్ ఉన్నాయో అవన్నీ బికాజ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా యాక్ట్ అవ్వకపోతేనే వీ ఫేస్ దిస్ ఇష్యూ.